గున్నమావి కిచెన్కి స్వాగతం. ఈరోజు వంకాయ గోంగూర పచ్చడి తయారీ విధానం చూద్దాం. తెల్ల గోంగూరతో ఈ పచ్చడి చేస్తున్నాను. ముందుగా పెనం పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకొని 15 నుంచి 20 పచ్చిమిరపకాయల వరకు పడుతుంది. మీ కారంకి సరిపడా వేసుకోండి. పచ్చిమిరపకాయలు కాస్త వేగిన తర్వాత మీడియం సైజు వంకాయ ముక్కలు 2 వంకాయలే వేసుకోవాలి. అంతకంటే ఎక్కువ వేస్తే పులుపు తగ్గిపోతుంది, బాగుండదు. తెల్ల గోంగూర కాబట్టి 2 వేస్తున్నాను. ఎర్ర గోంగూర అయితే ఇంకొకటి వేసుకోవచ్చు. వంకాయల్ని మూత పెట్టి బాగా మగ్గించుకోవాలి. కాసేపు అయినాక మూత తీసి ఒకసారి కలుపుకొని ఉప్పు పసుపు వేసి కొద్దిగా నీళ్ళు వేసి మళ్ళీ మగ్గించుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత గోంగూర కూడా వేసి కాసేపు వేయించుకొని చల్లారిన తర్వాత మిక్సీకి వేసుకుందాం. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. కచ్చా పచ్చగా ఉంటే బాగుంటుంది, మెత్తగా ఉండకూడదు. ఇప్పుడు ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకొని ఆవాలు వడియం వేసాను, ఉంటే వేసుకోండి, లేకపోయినా పర్లేదు. ఇందులో కరివేపాకు ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా వేయించుకున్న తర్వాత ఇందాక రుబ్బుకున్న గోంగూర వేసి బాగా కలిపేసుకొని సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. వంకాయలు వేసేదాని వల్ల ఎక్కువ పులుపు లేకుండా చాలా కమ్మటి రుచి ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి, తప్పకుండా నచ్చుతుంది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.